మనం ఏది సాధించినా కూడా అది క్షణికానికి పరిమితం అయిపోతుంది. భగవంతుడి గీతలో అంటున్నాడు, అనన్యాశ్చంతో మాం ఏ జనం పరిపాలితే ఖాళీ పబ్లిసిటీ ఇచ్చేదేం లేదు. ఆయన తనకు కూడా ఆయన భరోసా ఇస్తున్నాడు, మీరు నన్ను మర్చిపోకుండా ఉన్నట్లయితే. అందుకే ప్రభుపాద ఈ సరళమైనటువంటి ఉపాయాన్ని మీరు తపస్సు చేయాలంటే అది మన వల్ల అయ్యే శ్లోకం చెప్పి భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, ఈ మాయా జగత్తులో భగవంతుడు 7వ అధ్యాయంలో నిజానికి కొద్దిగా భగవద్గీత తెలుసుకుంటే మనం ఏది చూసినా కూడా మనం భగవంతుడు గుర్తించలేదు. ఆయన అంటున్నాడు, రాత్రి చీకట్లో ఉంటాము, మనకి వెలుతురు వస్తుంది కదా, మనం అంతా నేనేది ఇంకా చాలని తెలిసిందంటే అక్కడికి చేపలు. కాబట్టి మనం ఉన్నదానికంతా కూడా చక్కగా వీళ్ళలాగా వీళ్ళు చేయనటువంటి ధర్మ కార్యాలు లేవు. నేను ఖచ్చితంగా రావాలా అని ఈరోజు రావడం, ఇద్దరం వచ్చాం. ఐ థింక్ మొదటిసారి మా భార్య రావడం. దీనికి ఇస్కాన్ సంస్థ దాదాపు 1966లో స్టార్ట్ అయిన ఇస్కాన్ ఈరోజు ఒక దేశం కాదు, ఇన్ని దేశాల్లో ఈరోజు ఇస్కాన్ సంస్థ భగవద్గీత కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనసులో భగవద్గీత అంటే ఏంది అనేది చెప్పే విధానంగా ఇస్కాన్ పనిచేస్తుంది. భక్తులు కూడా అదే విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోయి కూడా కొంతమంది భక్తులను చూస్తున్నాను. మనకి ఇప్పుడే స్వామి బోధించినట్టు నా ఇంటికి ఇస్కాన్ భక్తులకు అందరికీ కూడా నమస్కారాలు. నిజంగా 13 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర అందులో భాగం కావడం ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి నాకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎప్పుడు కూడా నెల్లూరులోనే కాదు ఎక్కడైనా ఇటువంటి భగవంతుని కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు నేనున్నాను అంటూ ముందుకొస్తారు. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఈ జగన్నాథ రథయాత్ర. స్వామి చెప్పినట్టు ఎప్పుడు ఇంకా రాలేదా అని డేట్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా ఇంట్లో, ఇంకా స్వాములు రాలేదా, ఆ డేట్ రాలేదా అని అడుగుతూ ఉంటారు. సో అలాగా ఇటువంటి రథయాత్రలో నేను ఇప్పటి వరకు రాలేదు, ఇదే మొదటిసారి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రథయాత్రలో పాల్గొనడం. అదే కాకుండా ఇస్కాన్ వాళ్ళు ఎన్నో గొప్ప పనులు చేస్తుంటారు. అందులో అక్షయ పాత్ర ఒకటి. ఎంతోమంది పిల్లలకి శుచి శుభ్రతతో కూడిన భోజనాన్ని అన్నీ అందిస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాలు ఇస్కాన్ ద్వారా అయితే ఖచ్చితంగా చాలా బాగా చేస్తారనే ఒక నమ్మకం ఉంది. మాధవ సేవే కాకుండా మానవ సేవ కూడా చేస్తున్న ఈ ఇస్కాన్ వాళ్ళకి నిజంగా స్వాములకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.